నమస్కారం. ఆంధ్రదేశంలోని చాలా చెట్ల పేర్లు ఉన్నాయి, అలాగే చాలా జంతువులు పక్షులు ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో పేర్లు, తెలుగులో పేర్లు వేరేగా ఉన్న పశువులు ఒకటే, పక్షులు ఒకటే. తెలుగులో పేర్లు మనకి తెలిసినన్ని చెప్పుకుంటాం. ఆకుతో మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. ఆకు చిలుక, ఆకు తేలు, ఆకు మెడత, ఆకు పురుగు, అలాగే ఆరుద్ర పురుగు. ఆవు అందరికీ తెలిసిందే. అడవితో మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అడవి దోమ, అడవి ఈగ, అడవి ఎలుక, అడవి కోడి, అడవి పంది, అంటు పేను, అలాగే బాతు, బావురు పిల్లి, బల్లి, బంగారు పిచ్చుక, బరిన పురుగు, బర్రె, బట్ట పులుగు, భరద్వాజ పిట్ట. భరద్వాజుడు పెద్ద మునీశ్వరుడు, ఆయన పేరుతో కూడా ఒక పెట్ట ఉంది. భరత పక్షి, బొంత కాకి, కాకిన్నాం కానీ బొంత కాకి, బుర్ర పిట్ట, చకోర పక్షి, చెదపురుగు, చెమరు కాకి అంటే చెవుడు కాకి, చెవిదూరు పాము, చీడ పురుగు, చీకురాయి, చిలుక, చీమ, చెమట, చిరుత పులి, చిట్టెలుక, చూరెలుక, చుంచు, తేగ, దుమ్మల గొండి, దున్న, దుప్పి, ఎద్దు, ఏదుపంది, ఈగ, ఈపి, ఎలుగబంటి, ఎలుక, ఏనుగు, రుమచీమ, ఎర్రమచ్చల జింక, ఎర్ర తేలు, ఎర్రమూతి కోతి, ఎర్రముట్టి కోతి, ఎర్రసి జింక, గబ్బిళము, గద్ద, గండభేరుండము, గండు కోకిల, గరుడ పక్షి, గిజిగాడు, గిరు పురుగు, గొల్లభామ, గోరువంక, గ్రామ కోడి, గుడ్లగూబ, గుంటనక్క, గురుపోతు, బొవ్వ, హంస, జంగు పిల్లి, జవాదు పిల్లి, జీలుగ పెట్ట, జింక, కాళ్ళ జెర్ర, కారండవ పక్షి, కారేనుపోతు, కాటుక పిట్ట, కాకి, కల్లలుక, కంబలి పురుగు, కందిరీగ, కట్ల జెర్ర, కౌజు, కేసరి మృగము, ఖడ్గ మృగము, కట్టాశయము, కేసరము, కీచురాయి, కోడె, కోడి, కోకిల్ల, కొక్కిరాయి, కొండ చీమ, కొండ గొర్రె, కొండ ముచ్చు, కొంగ, కొనుజు, కొరివి చీమ, కోతి, కొయ్య తొలుచు పురుగు, కృష్ణ జింక, కూకురు గుడ్డంకి పిట్ట, కుమ్మరి పురుగు, కుందేలు, కుంకుడు పురుగు, లిబ్ది పిప్పి, లిబ్ది పురుగు, లకుమి పిట్ట, లేడి, మాసీగ, మాలకాకి, మందపిచ్చుక, మండ్రగబ్బ, మనుగోతు, మిడుత, మినుగు పురుగు, మొసలి, ముడికొక్కు, మొక్క పురుగు, ముల్లంగి పెట్ట, ముంగీస, నక్క, నక్కల గుంపు, నల్ల చారల దుప్పి, నల్ల చీమ, నల్ల ఇర్రి, నల్ల జింక, నల్ల పిచ్చుక, నల్ల తేలు, నల్లి, నల్లి కీచు, నారాయణ పక్షి, దేవుడితో సమానం, నత్త, నెమలి, నీరు కాకి, నీరు కోడి, నులి పురుగు, నుసి పురుగు, నుసుమ, ఒంటె మేక, ఊరు పిచ్చుక, పాల పక్షి,
పావురం, పడ్డ, పందికొక్కు, పరుడు నక్క, పసిరిక్క పిట్ట, పట్టు పరుగు, పెద్ద కొక్కెర, పేడ పురుగు, పేడ పురుగు చిన్న పురుగు, పెద్ద ముంగిస, పెద్ద నక్క, పెద్ద నల్ల కోతి, పెద్ద పులి, పెంకె పురుగు, పేను, పెట్ట, పిచ్చుక, పికిలి పిట్ట, పిల్లి, పొడయిర్రి, కోడి పిట్ట, పొన్నాడ, పొట్టినక్క, పుంజు, పునుగు పిల్లి, పురటి పురుగు, పుట్టచీమ, రాబందు, రాజహంస, సాలెపురుగు, సరభము, నవరపు మృగము, సింహము, సింగకీలము, సీతాకోకచిలక, శివంగి, తవిటి పురుగు, తెల్ల జింక, తేనెటీగ, తీతపు పిట్ట, తోడేలు, తోకలేని కోతి, తొండ, తునీగ, తుమ్మెద, ఉడుము, ఉడుము పిల్ల, ఉడత, ఉసుళ్ళు, ఉవ్వ పిట్ట, వడ్రంగి పిట్ట, వల్లంకి పిట్ట, వానకోయిల, వెదురు మిడత, మొన్న ముద్దు కోడి. ఇవన్నీ దగ్గర ఒక 200 పేర్లు చెప్పుకున్నాం. అప్పుడు ఈ 200 పేర్లు కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. జంతువులు పేర్లు ఇంగ్లీష్లోని 2500 పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగులో మనకు దొరికినవి ఒక 200 పేర్లు. ఈ 200 పేర్లు తెలుసుకోండి, నేర్చుకోండి, ఉపయోగించండి. చాలా మంది పేర్లు తెలియక ఇంగ్లీష్ పేర్లే చెప్పుకుంటాం, కానీ ఇవన్నీ ఉపయోగించుకోవడం కూడా మంచిది. నమస్కారం. ఆంధ్రదేశంలోని చెట్ల పేర్లు చాలా ఉన్నాయి. వృక్షో రక్షతి రక్షిత. మనం వృక్షాలను రక్షిస్తే వృక్షాలు మనని రక్షిస్తాయి. ఈ చెట్ల పేర్లు కొన్ని చెప్పుకుందాం. రావి చెట్టు, కండ్ల రావి చెట్టు, వెలగ చెట్టు, అత్తి చెట్టు, ఎర్ర కాంచనపు చెట్టు, ఏడాకుల అరటి చెట్టు, రాల చెట్టు, మర్రి చెట్టు, నిమ్మ చెట్టు, చిల్ల చెట్టు, దూది నిమ్మ చెట్టు, నారింజ చెట్టు, పులిమెరి చెట్టు, పొన్న చెట్టు, పారిజాత వృక్షం, మందార చెట్టు, అంబాల పువ్వు చెట్టు, ఇప్ప చెట్టు, గోగు చెట్టు, కొండగోగు చెట్టు, ఉడుము చెట్టు, అంకుడు చెట్టు, మొదుగు చెట్టు, ప్రబలి చెట్టు, నీరు ప్రబ్బలి చెట్టు, గన్నేరు చెట్టు, మునగ చెట్టు, ఎర్ర పువ్వులు మునగ చెట్టు, కారు మునగ చెట్టు, కుంకుడు చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు, జువ్వి చెట్టు, నల్లమర్రి చెట్టు, లొద్దుగు చెట్టు, తెల్ల లొద్దుగు చెట్టు, మామిడి చెట్టు, కొండ మామిడి చెట్టు, రాచమామిడి చెట్టు, తుమ్మెద మామిడి చెట్టు, కోతిపిర్ర మామిడి చెట్టు, పిచ్చ బియ్యపు మామిడి చెట్టు, కట్టు మామిడి చెట్టు. ఎన్ని మామిడి చెట్లు చూడండి. గుగ్గిల పువ్వు చెట్టు, విషం పువ్వు ముష్టి చెట్టు, విరిగి చెట్టు, నక్క విరిగి చెట్టు, గుమ్మడి చెట్టు, రేగు చెట్టు, తీగ చెట్టు, కొండరేగు చెట్టు, పెద్ద రేగు, నీరు రేగు, నర్ర రేగు, పుల్ల వెలగరేగు, దూది దెబ్బ చెట్టు, నార దెబ్బ చెట్టు, పుల్ల దెబ్బ చెట్టు, తీయ దెబ్బ చెట్టు, కాకి నేరడు చెట్టు, నేల నేరడు, నక్క నేరడు, కాకి నేరడు, పిన్న నేరడు. అలాగే అంబు నేరడు, పెద్ద నేరడు, అల్లో నేరడు, కిత్తలి చెట్టు, తుమ్ముకి చెట్టు, నల్ల తుమ్మికి చెట్టు, తెలక పువ్వు చెట్టు, బొట్టుకు చెట్టు, పక్క చెట్టు, టేకు చెట్టు, పెద్ద టేకు చెట్టు, పాల టేకు చెట్టు,
ఎర్ర లొద్దుగు చెట్టు, గంగరావి చెట్టు, కడప చెట్టు, పెద్ద కడమి చెట్టు, నల్ల జీడి చెట్టు, ముంత మామిడి చెట్టు, జీడి చెట్టు, ఎలుగ జీడి చెట్టు, కలుజూపి చెట్టు, చింత చెట్టు. అలాగే వేగు చెట్టు, మద్ది చెట్టు, ఏప చెట్టు, ఏరు మద్ది చెట్టు, పాల చెట్టు, గార చెట్టు, భుజపత్రపు చెట్టు, బూరుగు చెట్టు, కొండ బూరుగు చెట్టు, కుక్క బూరుగు చెట్టు, కానుగు చెట్టు, నెమలి అడుగు చెట్టు, ములుగు మొదుగు చెట్టు, చండ్ర చెట్టు, తుమ్మ చెట్టు, కస్తూరి తుమ్మ చెట్టు, ఆముదపు చెట్టు, చెమ్మ చెట్టు, మంగ చెట్టు, దేవదారు చెట్టు, దుండిగ పువ్వు చెట్టు, ఉసిరి చెట్టు, రాచ ఉసిరి చెట్టు, అగిసె చెట్టు, తెల్ల అగిసె చెట్టు, నల్ల అగిసె చెట్టు, ఎర్రగిసె చెట్టు, తాండ్ర చెట్టు, కరక చెట్టు, కొండుగోగు చెట్టు, సరళ పువ్వు చెట్టు, గజనిమ్మ చెట్టు, పనస చెట్టు, పంపర పనస చెట్టు, గన్నేరు చెట్టు, రుద్రాక్ష చెట్టు, కరివేపాకు చెట్టు, ఇరుగు చెట్టు, దిరిశెనపు చెట్టు, సంపెంగ చెట్టు, చందనపు చెట్టు, పొగడ చెట్టు, అశోక చెట్టు, దానిమ్మ చెట్టు, నాగకేసరి పువ్వు చెట్టు, అనాస చెట్టు, కలివి చెట్టు, వావిలి చెట్టు, దేవతాల వృక్షము, గురువు చెట్టు, మల్లె చెట్టు, చిన్న మల్లె, పెద్ద మల్లె, బొండు మల్లె, దొంతర మల్లె, అడవి మల్లె, నిత్య మల్లె, నాగమల్లె, తీగ మల్లె, ఎర్ర మల్లె, గురిగింజ చెట్టు, జాజి చెట్టు, పిరజాజి చెట్టు, సన్నజాజుల చెట్టు, మంకెని చెట్టు, చేమంతి చెట్టు, బంతి చెట్టు, పిన్న గోరంట చెట్టు, పెద్ద గోరంట చెట్టు, గోరంట చెట్టు, దానపు చెట్టు, దాసన పువ్వు చెట్టు, ఎర్ర గన్నేరపు చెట్టు, తెల్ల గన్నేరపు చెట్టు, ఉమ్మెత్త చెట్టు, పన్నీరు చెట్టు, మాదీఫలం చెట్టు, మరువ చెట్టు, దవనం చెట్టు, జిల్లెడి చెట్టు, జీడి మామిడి చెట్టు, అగరుసొంటి చెట్టు, దురదగొంటి చెట్టు, ఉత్తరేణి చెట్టు, చందనపు చెట్టు, పొదు తిరుగుడు చెట్టు, నాగలింగ చెట్టు, వాకుడు చెట్టు, పిప్పలి చెట్టు, పల్లేరు చెట్టు, పిల్ల పీచర గడ్డ చెట్టు, పసుపు చెట్టు, వస చెట్టు, చంద్రకాంతపు చెట్టు, విష్ణుకాంతపు చెట్టు, గసగసాల చెట్టు, నందివర్ధనపు చెట్టు, గరుడవర్ధనపు చెట్టు, జేముడి చెట్టు, సరుగుడు చెట్టు, గిలక చెట్టు, ద్రాక్ష చెట్టు, నేపాళపు చెట్టు, సుగంధపాల చెట్టు, అరటి చెట్టు, పిల్లి పిసర చెట్టు, మొలక చెట్టు, పొన్న చెట్టు, పత్తి చెట్టు, బీర చెట్టు, పొట్ల చెట్టు, కాకిదొండ చెట్టు, జెండ చెట్టు, తములపాకు తీగ, బుడమ చెట్టు, యాకుల చెట్టు, వంగ చెట్టు, నేల ఉసిరి కట్ట చెట్టు, బ్రహ్మాండ చెట్టు, జామ చెట్టు, బాదపు చెట్టు, బెత్తపు చెట్టు, పులిగోరు చెట్లు, తుంగముస్తెలు, మాచిపత్రి, ఆకుపత్రి, ఉసిరిపిడి చెట్టు, ఉస్సె చెట్టు, తంగేడు చెట్టు, లవంగపు చెట్టు, తులసి చెట్టు, దొండ చెట్టు, కలబంద చెట్టు, తోటకూర చెట్టు, చిలుక తోటకూర, ఎర్ర తోటకూర, కోయ తోటకూర, నీటి తోటకూర, సోమిత పువ్వు చెట్టు, గుంట కలరక్క చెట్టు, సీకాయ చెట్టు, కాకర చెట్టు, దోస చెట్టు, గంజాయ చెట్టు, వెదురు చెట్టు, చేముకు చెట్టు, తాటి చెట్లు, టెంకాయ చెట్టు, ఒక చెట్టు, మొగలి చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఈత చెట్టు. ఈ చెట్ల పేర్లన్నీ ఒక దగ్గర పెట్టింది వంశీ గారు. ఆయనకి మనం నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి.
స్కూల్లోని చాలా నేర్చుకోవచ్చు ఇవన్నీ పెట్టి. సో మాగంటి వంశీ గారికి చాలా ధన్యవాదాలు. ఈ చెట్ల పేర్లన్నీ ఒక దగ్గర పెట్టిన. సో నమస్కారం. ప్రతి భాషలోని సామెతలు ఉంటాయి. ఇంగ్లీష్లో ప్రావర్బ్స్ అంటాము, తెలుగులో సామెతలు అంటాం. అలాగే అన్ని భాషల్లోని సామెతలు ఉంటాయి. ఇక్కడ కొన్ని తెలుగు సామెతలు తెలుగులో: అంగిట బెల్లం ఆత్మలో విషం, అందని పూలు దేవుడికి అర్పణ, అందరూ పల్లకి లెక్కితే మోసేవారు ఎవరు, అందితే సిగ అందకపోతే కాళ్ళు, అవసరమున వాడికి ఆకులో పెట్టు, నాకు నేల మీద పెట్టు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు, ఆకాశాన్ని ఘాటు పెట్టడం, ఇసుక తాడు పెనడం లాగా ఉంది నీ వాలకం, ఆకాశానికి నిచ్చెన వేసాడు అంటారు. ఆకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద ఆకు పడ్డా కష్టం ఆకుకే, ఆడలేక మధ్యలో ఓట్రిది అన్నాడు ఆట, ఆత్రగాడికి తెలివి శూన్యం, ఆవు నలుపైతే పాలు నలుపా, ఆశకి అంతులేదు, ఇనుము కరిగే చోట ఈగలకి ఏముంది, ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీ కాళ్ళు నాయట, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు, ఇల్లు కాలుతుంటే అప్పుడు నుయ్యి తవ్వడం మొదలు పెట్టాడట, ఈ పిల్లి ఆ పాలు తాగుతుందా, ఉప్పు కాకూరంబునొక్క పోలికలుంటూ, ఉప్పు తిన్నవాడు తప్పక నీళ్లు తాగుతాడు, ఊరంతా ఒక తోవ ఉలిపిట్టదొక తోవ, ఊరుకు రాజైనా తన తల్లికి పిల్లవాడే, ఊరంతా చుట్టాలు పుట్టి కట్ట తావులేదు, ఊరు పొమ్మంది కాడు రమ్మంది, అంబలి తాగేవాడికి మీసాలెత్తే వచ్చేవాడు ఒకడు, అక్కమనిది అయితే బావమనవాడా, అగ్గికి వాయువు తోడు అయినట్టు, అగ్గిలో మిడత పడినట్లు, అగ్గు అయితే అంగడి వస్తుంది, అడకత్తెరలో పోక చెక్క, అత్తగారు మెచ్చిన కోడలు ఉండదుట, అత్తిపూ చెట్లు పూసినట్లు, అత్యాశ ఎప్పుడు అనర్థమే, అద్దంలోని ముడుపు, అధికమవుతే అమృతం కూడా విషమే, అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టవచ్చునా, అన్నానికి లేని ఊరగాయ ఉంటేనే మీకెలా పోతే ఏమి, అన్నీ తెలిసిన వాడు కూడా లేడు, ఏమీ తెలియని వాడు కూడా లేడు, అప్పులు లెగిసి గంజి దొప్పెడు చాలు, అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా, 5 వేలు సమానంగా ఉండవు కదా, అరగదీయని వాడికి ఆయుధం ఎందుకు, అరిచేతిలో ఉసిరికాయ, అల్లము తిన్న కోతి వలె, అల్పుడిని బలపుడు వాడు కొడితే బలపు వాడిని బ్రహ్మదేవుడు కొడతాడు, అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడవ తీసుకొని రమ్మన్నాడుట, ఎంగిలి చేత్తో కాకైనా మెతవాడు, ఎంగిలి ముక్క నా కిక్క కుక్కవలే, ఎండలో తిరిగితే కాని ఈ నీడ సుఖం తెలియదు, ఎక్కిన వాడు దిగిగక ఎక్కడికి పోతాడు, ఎడమిస్తే మడి ఆక్రమించాడు, ఎద్దు పుండు కాకి ముద్ద, ఏనుగు బోతు మీద వాన పడ్డట్టు, ఎలక మీద కోపంతో ఇంటికి చిచ్చు పెట్టుకున్నట్టు,
ఎవరి పసి వారే చేసుకోవాలి. ఏడ్చిన బిడ్డకే పాలు. ఏ తాము పాటకి ఎదురుపాట ఉందా? ఏనుగు చచ్చినా బతికినా 10,000. ఏ వాడ చిలక ఆ వాడ పలుకుతుంది. ఒక అబద్ధం కప్పడానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఒక కన్ను కన్ను కాదు, ఒక కొడుకు కొడుకు కాదు. అది అబద్ధం ఈ రోజుల్లో. ఒక పూట తింటే యోగి, 2 పూట్ల తింటే భోగి, 3 పూట్ల తింటే రోగి. ఒక్కడే 10 మంది పెట్టు, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఓడలు బళ్ళు అవుతాయా? బళ్ళు ఓడలవుతాయా? కంచికి పోయినా మంచానికి 4 కాళ్ళు. కంచె చేను మేస్తే పైరు ఎక్కడ? కడివెడు పాలలో కాస్త మజ్జిగ, కాకి పిల్లకి కాకి ముద్దు. గుడ్డి కన్ను కన్నా మెల్ల కన్ను మేలు. గుడ్డి కన్నుకి కాటుక ఎందుకు? చంకలో పిల్లని పెట్టుకొని ఊరెల్లా వెతికినట్టు. చచ్చేటప్పుడు మాత్రం శంకరా శంకరా అన్నాడట. చదివేవాడికి మతి లేక పోతే గురువు ఏం చేస్తాడు? చిన్న చేపని పెద్ద చేప మింగినట్టు. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న మిరపకి గోడు ఎక్కువ. చెప్పులో నీరు చీమకు సముద్రమే. చీమలు పెట్టిన పుట్టలు పాములు తావులు. చెట్టు ముందా విత్తు ముందా? చెప్పేవాడికి సిగ్గు లేకపోయినా వినేవాడి వివేకం వద్దా? చెరువు మీద అలిగి కాళ్ళు కడుక్కోవడం మానేశాడుట. చెవిటివాడి మును శంఖం ఊదినట్టు. చేప పిల్లకి ఈత నేర్పాలా? జగమెరిగిన బ్రాహ్మడికి జంజమే ఎందుకు? జాతి జాతి తెలుగు, నీటికి నాచు తెలుగు తెగులు. జానుడికి మూరెడు దిగడం అయింది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందిట. తన కాళ్ళకి బంధాలు తానే వేసుకున్నట్లు. తన పాపం తనకే తగులు. తనయుడు పుట్టక తల్లికే తెలుసు. తన లోపాలు తనకేం తెలుసు? తన్ను మాలిన ధర్మం ఉందా? తల్లి కంటే వేరే దైవం లేదు. తల్లి కడుపు చూస్తుంది, పెండ్లాం వీపు చూస్తుంది. తల్లిని పోలిన బిడ్డ నూలును పోలిన చీర. తాడి చెట్టు కింద పాలు తాగినా కళ్ళు తాగాడు అంటారు. తాతకు దగ్గులు నేర్పినట్టు. తానుండేది దాలికుంట, తలిచేది మేడమా లిగలు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు. తిండికి ముందు పనికి వెనక. తీగకు కాయ బరువా? తెలిసిన వాడికి పలుకు లేదు, పలికేవాడికి తెలివి లేదు. తెలిసినవన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకున్నట్లు. తేనె ఉన్న చోట ఈగలు పొగ తప్పి తొక్కితే కరవవి పాము ఉంటుందా? కాయలు కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. కాకల కార్యం కాకపోదు, వచ్చేవారు రాకపోరు. కాళ్ళు కాటికి పిలిస్తే చెయ్యి రొరుసి పిలుస్తుంది. కార్యం వచ్చినప్పుడు గాడిద కాళ్ళైనా పట్టాలి. కాయ చిన్నదైతే కారము తక్కువ. కాళ్లను చుట్టిన పాము కరవక మానుతుందా? కుక్క వేషం వేశాక మొరగక తప్పుతుందా? కుడితే తేలు, లేకపోతే కుమ్మరి పురుగు. కూర్చి తింటే కొండలైనా తరిగిపోతాయి. కొండని తవ్వి ఎలుక పట్టినట్టు. కొడుకు బాగుండాలి గాని కోడలు ముండ ఏం చేయాలన్నట్టు ఉంది. పప్పు ఉన్నమ్మ ఏం చెప్పకపోయినా ముడుపుకోవచ్చు. కొయ్యలేని వాడికి కొడవళ్ళు వేయి. కోతికి కొబ్బరికాయ దొరికిన చందం. కోతి చేతిలో కొరివి మాదిరి.
కొత్త నీరు వచ్చి పాత నీరు పొరదొల్లినట్టు. కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మేలు. గంగలో స్నానం చేస్తే కాకి కొంగ అవుతుందా? గాడిదకి ఏమి తెలుసు గంధపు సొప్పు? గుర్రానికి ఆకలి వేస్తే ఏ గడ్డి అయినా తింటుంది. గొడ్రాలికి ఏమి తెలుసు బిడ్డ బాధ? గోటితో చేసే పనికి గొడ్డలి ఉపయోగించినట్టు. గోరు చుట్టూ పై రోకలిపోటు. దప్పిన అమ్మకు దొక్కిందే కూలి. దాగబోయి తలారి ఇంట్లో దూరినట్లు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దీపంలో పడిన మెడత. దున్నపోతు ఈసిందంటే దూడను కట్టివేయమన్నట్టు. దురద వేసిన వాడు తప్పక గొక్కుంటాడు. దూరపు కొండలు నునుపు. తేలు కుట్టిన దొంగవలే. దొంగది దొంగే పట్టుకోగలడు. దర్యం లేని వాడికి దయ్యలే కనబడతాయి. నడియేట్లు కూడా కుక్క నాకుతూనే నీరు తాగుతుంది. నమ్మిన వాడిని నట్టెట్టు తోసినట్టు. నా చేత మాత్ర వైకుంఠ యాత్ర. నారు పోసిన వాడు నీరు పోయడా. తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్టు. నిండుకుండ తొనగటు. నిజం చెబితే నిష్ఠూరం. నీటిలో హోమం చేసినట్టు. నీరు కప్పిన నిప్పు వలె. బాపిలో కప్పుకు లోకమేమి తెలుసు? 100 మందిని చంపితే గాని వైద్యుడు కాడు. నోరు వాడితే రాజ్యం. నోటికి చేతికి చాలా దూరం. పంచపాండలు మంచం కోళ్లలాగా ముగ్గురు అన్నట్ట. పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. పండినాకుకి చూసి ఎండినాకు నవ్విందిట. పందికి ఎల్లారా పన్నీరు. పగిలిన శంఖం ఊదిన పడి సంపది రోగాల పెట్టు. 10 రాళ్లు వేస్తే ఒక రాయైనా తగులుతుందా? 10 రాడు మాట పాటి ఆగును. నీరు మల్ల మెరుగు. పాడిందే పాటరా పాపి పళ్ళ దాసరి. పాపి సొమ్ము పరుల పాలు. పాముకు పాలు పోసినట్టు. పాము చావకూడదు. బడితే పెరగకూడదు. పాముకు పాలు పోస్తే విషం ఇస్తుంది. పాలను మించిన తీపి లేదు. పల్లకి మించి సొగసి లేదు. పిచ్చుక మీద బ్రహ్మహస్తం. పిడుగుకి కొడుకు అడ్డమా. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందా? పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం. పుచ్చకాయ దొంగ అంటే భుజాల తడుముకున్నాడు. పుట్టిన నాడు బుద్ధి పుడకలతో కాని పోదు. పుట్టేసి బిడ్డకి పూసలు కట్టినట్లు. పులి ఆకలైతే గడ్డి తింటుందా? పులి కడుపున మేకపిల్ల పుడుతుందా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది. పొట్టివాడిని పొడలవాడిని నమ్మరాదు. పెళ్లి సందట్లో తాళిబొట్టు కట్టడం మర్చిపోయాట. పెరిగి చెట్టు ముందుకి పనికిరాదు. పెరటి చెట్టు మందుకి పనికిరాదు. పెదవాడి మాట పెదవి చేటు. పెద్దవాడి కోపం పెదవి చేటు. ముళ్ళును ముళ్ళుతోనే తీసియాలి. మూర్ఖుడికి కోపం ముక్కు మీదే ఉంటుంది. మొక్క వంగితే మానైనా వంగుతుందా? మెరిగే కుక్క కరవదు. మొలతోలు దిగాక చలి ఎందుకు? మెరిసేదంతా బంగారం కాదు. వచ్చినప్పుడు ఎలకలాగా, పోయినప్పుడు పులిలాగా. ఉడ్డించేవాడు తన వాడైతే కడబంతిలో కూర్చోన్నాడు ఒకడు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు. విత్తనం ఒకటి వేస్తే మొక్క వేరొకటి మొలుస్తుందా? విధి ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. 1000 కాకులు ఒక్కటే రాయి. వైద్యుడు చెప్పిన రోగము, భాగవతుడు పాడింది రాగము.
రాజును చూసి కంట మొగుణ్ణి మొత్తం బుద్ధి అవుతుంది. రాతి మీద నార తీసినట్టు ప్రయాసపడినదే ప్రయాగ వెళతామా, ప్రీతి లేని కూడు పిండాకూటితో సమానం. పైకి చూసి ఉమ్మితే మన ముఖం మీదే పడుతుంది. ఒడ్లు ఓడలు బండ్లు అగును. బడితే పెరిగితే కాని పాము చావదు. బలవంతుడికి పచ్చగడ్డే ఆయుధం. మంచివాడికి ఒక మాట, మంచి ఎద్దుకి ఒక పోటు. మంత్రానికి చింతకాయలు రాళ్ళునా. మట్టి గుర్రాన్ని నమ్మి ఎట్లో దిగినట్లు ఉంది పరిస్థితి. మనసులో మాట మొగమే తెలుపుతుంది. మనోవ్యాధికి మందు లేదు. మర్యాద లేని ఇంటికి వెళ్ళకూడదు. మాటలు కోటలు దాటుతాయి, కానీ కాలు గడప దాటలేదు. మించిపోయిన కార్యానికి చింతించే ఫలమేమి? ముంచేతి కణానికి అద్దము కావలెనా? ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్మిల వాడి. ముక్కున్నంత కాలం పడిసం ఉంటుంది. రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడుట. 2 చేతులు తడిస్తేనే చెప్పుడు, రెక్కాడితే డొక్కాడుతుంది. రొట్టె విరిగి చేనేతిలో పడ్డట్టు, రోట్లో బుర్ర పెట్టి రోకటి దెబ్బకి జడిసినట్టు. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. సముద్రానికి గట్టు కట్టినట్టు, శనగలు తీసి చెయ్యి కడుక్కున్నట్టు. నమస్కారం. ప్రశ్నలు అడిగితే పిల్లలకి చాలా కోపం వస్తుంది, అలా పెద్దలకి కూడా. కానీ ఎప్పుడైనా పిల్లలు 2-3 ప్రశ్నల కంటే ఎక్కువ అడిగితే మనం అంటాం, ఏంటి యక్ష ప్రశ్నలు వేస్తున్నావు అని. అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఇంకో కథ ఉంది. పాండవుల్ని ఒక బ్రాహ్మడు వచ్చి కోరాడు. తను ఒక చెట్టు మీద తన అరటికి పెట్టాడు. అది ఒక జింక లాక్కొని నడిపోయింది. దాన్ని పట్టుకుంటాడు. అంటే పాండవులు 5 కలిసి సరే మేము తెస్తాము తీసుకెళ్ళి. తమలో దాహం వేస్తే అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటే నకులుడికి ధర్మరాజు చెప్పాడు, వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురా. నకులుడు ఆ పక్కన ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెరువులో నీళ్లు తాగబోతూ ఉంటే ఆ చెరువు ఒక యక్షుడు అధీనంలో ఉంది. యక్షుడు అన్నాడు, నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తేనే ఈ నీరు మీరు తాగలరు. నకులుడు ఏమి పట్టించుకోకుండా తాగబోతే వెంటనే యక్షుడు శపించడం వల్ల చచ్చిపోతాడు. తర్వాత సహదేవుడు వెళ్తాడు. సహదేవుడు కూడా వెండు. అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు వెండు. భీముడు వెళ్తాడు. భీముడు వెండు. 4 చచ్చిపోతాడు. అప్పుడు ధర్మరాజు అనుకుంటాడు, ఏంటి 4 వెళ్ళారు, ఎవరు రాలేదు అని. తను వస్తాడు. చూస్తే తన 4 అన్నదమ్ములు అక్కడ పడి ఉన్నారు. అప్పుడు అనుకుంటాడు, ఈ యక్షుడు ఎవడో మామూలు వాడు కాదు. ఆయనకి సమాధానం చెప్తేనే ఈ 4 కూడా బ్రతుకుతారు అని అడుగుతాడు యక్షుడు. ఏమిటి నీ ప్రశ్నలు? అవే యక్ష ప్రశ్నలు. అసలు ఆ యక్ష ప్రశ్నలు ఏమిటి, ధర్మరాజు వాటికి ఎలాగ సమాధానం ఇచ్చాడు అన్నదే ఇక్కడ ఉదాత్తం. అసలు ఈ యక్ష ప్రశ్నలు ఏమిటి? ఆదిత్యుని ఏది ప్రేరేపించుచున్నది అని అడుగుతాడు. అంటే పరబ్రహ్మ మొదటి. అతని సహాయములు ఎవరు అని అడుగుతాడు యక్ష. ధర్మరాజు చెప్తాడు, దేవతలు అని. అతనిని అస్తమించి పని చేయనిది ఎవరు అంటే ధర్మం. దేని యందు ఉంటుంటాడు అంటే సత్యమందు. దేని చే శ్రోతి పడుతుంటాడు అంటే వేదమును చదువు వాడు చేత శ్రోత్రింపబడి ఉంటాడు అంటారు. అలాగే దేని చేత గొప్పతనమునకు పొందును? తపస్సు చేత. దేని చేత సహాయవంతుడవును?
ధైర్యము చేత. దేని చేత బుద్ధిమంతుడవును? పెద్దల సేవ చేత. బ్రాహ్మణులకు దేవత్వం ఏంటి? బ్రహ్మచింత. వారికి సద్ధర్మమేది? తపస్సు. వీరికి మనుష్య భావం ఏంటి? మరణం. వారికి అసద్ధర్మం ఏమిటి? నిందించుట. క్షత్రియులకు దేవత్వమేది? విలువిద్య. వారికి సంధర్మమేది? యాగం. వీరికి మనుష్య భావం ఏంటి? భయము. వీరికి అసద్ధర్మం ఏంటి? రక్షించ విడుచుట. యజ్ఞసామ మిట్టిది అంటే ప్రాణము వంటిది. యజుర్సేమిటి అన్నట్టు మనస్సు వంటిది. ఏది యజ్ఞను వరించును? ఋగ్వేదం. యజ్ఞను దేనిని అతిక్రమించును? ఋగ్వేదం. పడుచున్న వాటిలో ఏది శ్రేష్టము? వర్షము. చల్లెడు వాటిలో ఏది శ్రేష్టము? విత్తనము. ప్రతిష్టమైన వాటిలో ఏది శ్రేష్టము? గోవుడు. కనడి వాటిలో ఏది శ్రేష్టము? పుత్రుడు. బ్రతికి ఉండిన బ్రతుకని వాడు ఎవడు? ముఖ్యమైన యాగయాగాదులు చేసిన వాడు. భూమి కంటే పెద్దది ఏది? తల్లి. ఆకాశం కంటే పొడవు ఎవడు? తండ్రి. వాయువు కంటే జపము గలదేది? మనస్సు. తృణము కంటే లేసైనదేది? చింత. నిద్రపోచు కనులు ముయ్యసినవి ఏవి? మత్స్యములు. పుట్టి ప్యూజ్ చంతనంబు పొందినదేది? గ్రుడ్డు. దేనికి హృదయం లేదు? రాతికి. వేగము చేత ఏది పెరుగును? నది. దోవ నడిచే వాడికి అనుకూలమేంటి? గుంపు. గృహస్థునికి స్నేహితులెవరు? భార్య. రోగపీడితునికి మిత్రుడెవరు? వైద్యుడు. మృతి చెందిన వానికి ఏది మిత్రము? దానము. సర్వభౌములు కధిపతి ఎవడు? అగ్ని. ప్రాచీన ధర్మం ఎలాంటిది? అమృత వలె అనుభవించవలెను. జగత్తు ఏ ప్రధానములో కూడినది? వాయు ప్రధానము. ఎవడొక్కడే సంచరించిన సూర్యుడు? సూర్యుడు. మంచుకు ముందు ఏది? అగ్ని. నిండు జలము ఏది పొందినది? భూమి. కీర్తి ఏది ముఖ్యంగా కలది? దాన ముఖ్యంగా. సుఖము ఏ ఆధారముతో కూడినది? మంచి నడవడ వల్ల. గొప్పతనములో ఉత్తమ గొప్పతనం ఏది? నేర్పిరతనం. ధనములో ఉత్తమమైనది? పిసికిడి. లాభముల్లో ఉత్తమ లాభమేమిటి? ఆరోగ్యం. సుఖముల్లో ఉత్తమ సుఖమేది? తృప్తి. ఏది ఉత్తమ ధర్మం? హింసించకుండా ఉండటం. ఎల్లప్పుడూ ఫలించే ధర్మమేది? వేదోక్త ధర్మం. జనులు దేని నుంచి దుఃఖించుటరు? మనస్సును. ఎవరితోటి సాంగత్యం చెడదు? సాధువులతోటి. దేనిని విడిచి ప్రియుడు చున్నాడు? గర్వము. దేనిని విడిచిన వాడు ఎవడు? కోపము. దేనిని విడిచిన వాడు ద్రవ్యవంతుడవుతుడు? ఆసన. దేనిని విడిచిన వాడు సుఖవంతుడవుతుడు? లోభమును. విపురుని కొరకు దానం ఎందుకు అవును? పాప నివృత్తికై. పసివారులకు దానం ఎందుకు అవును? రక్షణకై. రాజులకిచ్చుట ఎందుకు అవును? భీతికై. లోకము దేని చేత ఆవరించబడి ఉన్నది? అజ్ఞానము చేత. లోకము దేనిచే ప్రకాశింపబడును? చీకటి చే. దేని చేత స్నేహితులు పిడిచిచున్నారు? కృపతనవ. దేనిచే స్వగతమును పొందుడు? సంగము చేత. పురుషుడెల్లు మృతించిన వాడవుడు? దరిద్రము ఎడల. దేశమెట్లు చెడిగినది? రాజు లేని ఎడల. శ్రాద్ధమెట్లు చెడినది? శ్రోత్రియుడు లేని ఎడల. యోగమెట్లు చెడినది? దక్షిణ ఇవ్వడం లేకపోవడం. దిక్కేది? సాధువులు. జలమేది? ఆకాశం. అన్నమేది? భూమే. విషమేది? యాచించుట. శ్రాద్ధకాలమేది? బ్రాహ్మడు వచ్చినప్పుడు. తప్పేసేది? తన ధర్మంను పాటించినప్పుడు. దమయేది? మనస్సు నడుచుట. క్షమయేది? శీతోష్ణుల నోర్పుట. లజ్జ ఏది? దుష్కారముల నుండి మరలుట. జ్ఞానమేది? యథార్థమును తెలుసుకొనుట. సమమేది? చిత్తమగుట. దయ ఏది? అందరి సుఖము కోరుట. అర్జమమేసి చెప్పబడును. బుద్ధి సమంగా ఉండుట. పురుషులకు శత్రువు ఏది? కోపం. పురుషులకు వ్యాధి ఏది? లోభము.
పురుషుల్లో సాధువు ఎవడు అన్నిటికీ కూలుడు. పురుషుల్లో అసాధం ఎవడు దయలేనివాడు. మోహం ఏది ధర్మములను తెలుసుకొనట్టు ఉండుట. జ్ఞానమేది తనయందు పక్షం ఉండుట. ఆలస్యమేది ధర్మములను చెయ్యకుండుట. శోకమేది అజ్ఞానము. పైరమే మనవ్వడము ధనధర్మము సందేహించుకుండుట. ధైర్యమేది ఇంద్రియ శిగ్రహము. స్నానమేది చెడ్డ తలంపు లేకుండుట. దానమేమిటి జంతువులను కాపాడుట. పండితుడెవడు ధర్మములను తెలుసుకున్నవాడు. నాస్తికుడెవడు మూర్ఖుడు. కామమయ్యేది సంసారహేతువు. మత్సరమేది మనస్సును తప్పించుట. అహంకారమేది సిండోజ్ఞానం. దంభ ఏది చేసిన ధర్మమును తెలుపుట. దైవమేది దానఫలము. పైశూన్యమేమిటి ఇతరులను నిందించుట. ఇక్కడ అన్ని యక్ష ప్రశ్నలు. ఆ యక్ష ప్రశ్నలకి ధర్మరాజు చెప్పాడు. ధర్మరాజు ఆ రోజు చెప్పాడు కాబట్టి అవే ఇప్పటికి మనం ఆచరిస్తున్నాం, వాటిని పఠిస్తున్నాం. నమస్కారం. అంకగణితం గురించి మనం మాట్లాడుకోవాలంటే మన 10,000 సంవత్సరాల క్రితమే మనం అంకగణితంలో మన పూర్వులు చూపించిన ప్రతిభా పాటలు తెలుసుకోవాలంటే అంకగణితాన్ని ఎలాగ ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అంటే కోట్లు, 100 కోట్లు, 1,000 కోట్లు అలా చెప్తున్నాం. కానీ ఆ రోజుల్లోనే మనకి ఇచ్చారు. ఏమిటో తెలుసుకుందాం. అసలు వాటి గురించి ఏమిటో. సంఖ్య ముందరే ఏకం అంటే 1, దశము అంటే 1 పక్కన 0 చూపితే దశము. శతము అంటే 1 పక్కన 2 0 చూపితే సహస్రము అంటే 1 పక్కన 3 0 చూపితే ఆయుతం దశ సహస్రం అంటే 1 పక్కన 4 0 చూస్తే లక్ష 1 పక్కన 5 0 చుట్టే లక్ష. దశలక్ష అంటే 1 పక్కన 6 0. కోటి అంటే 1 పక్కన 7 0. దశకోటి 1 పక్కన 8 0. శతకోటి 1 పక్కన 9 0. ఇక్కడ ఇంతవరకు మనం ఎక్కువగా వినే ఉంటాం. ఇక్కడ నుంచే చాలా అరుదుగా మనం ఉంటాం. ఇది తెలుసుకోవాలి. అర్బుదము అంటే 1 పక్కన 10 0. న్యర్బుదము అంటే 1 పక్కన 11 0. కర్వము 1 పక్కన 12 0. మహాకర్వము 1 పక్కన 13 0. పద్మము అంటే 1 పక్కన 14 0. మహాపద్మము 1 పక్కన 15 0. క్షోణి 1 పక్కన 16 0. మహాక్షోణి అంటే 1 పక్కన 17 0. శంఖము అంటే 1 పక్కన 18 0. మహాశంఖము 1 పక్కన 19 0. క్షితి 1 పక్కన 20 0. మహాక్షితి 1 పక్కన 21 0. క్షోభము 1 పక్కన 21 0. మహాక్షోభము 1 పక్కన 23 0. నిధి 1 పక్కన 24 0. మహానిధి 1 పక్కన 25 0. పర్వతం 1 పక్కన 26 0. అత్యంతము 1 పక్కన 28 0. ప్రార్థము 1 పక్కన 28 0. ఇది పరార్థము అంటే బ్రహ్మకాలము కూడాను 1. అనంతము అంటే 1 పక్కన 25 0. సాగరము 1 పక్కన 30 0. అవ్యయము 1 పక్కన 31 0. అచింత్యము 1 పక్కన 32 0. అవయము 1 పక్కన 33 0. భూరి 1 పక్కన 34 0. మహాభూరి 1 పక్కన 35 0 ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రభావంతులో మన పాతకాలంలోని మన పూర్వీకులు
ఎంత పెద్ద ఇదిగా అన్ని ఇచ్చి పెట్టారో, కానీ మనం వాడుకోలేదు. ఇక మీదటైనా బిలియన్స్, ట్రిలియన్స్ అనే బదులు మనం మహాభూరి అని అనుకుందాం. మహాభూరి అంటే ఒకటి పక్కన 35 సున్నాలు, 100,000 కోట్లు అనే బదులు మహాభూరి అని అనుకుందాం. ఇలాగా మనకి తెలియని ఎన్నో ఉన్నాయి. మన దాంట్లోని మన పూర్వీకులు ముందు నుంచి అన్ని ఇచ్చి ఉంచారు, దాన్ని మనం వాడుకోవాలి. అదే ఈ అంకగణితంలోని శ్రేష్టత. నమస్కారం. మనం ఆలయాలకు వెళ్తాం, కానీ జస్ట్ అవన్నీ చూసి వచ్చేస్తాం, లేదా కళ్ళు మూసుకొని తిరిగేసి వచ్చేస్తాం. కానీ ఆ దేవాలయంలో ముఖ్యమైన భాగములు, మూర్తులు, అర్చక ధర్మాలు మనకు తెలియవు. ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇది దేవాలయాలు నిర్మించినప్పుడు వాటికి సంబంధించిన ముఖ్యంగా ఉన్న భాగములు చాలా మట్టుకు ఇలా ఉంటాయి. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, ఆలయ విమానం, విమాన ఫలకం, ధ్వజస్తంభం, ఆలయ ప్రకారం, గాలిగోపురం, కళ్యాణ మండపం, ఉత్సవ సమయంలో స్వామివారిని ఊరేగించే వాహనములు ఉంచుటకు వాహనశాల, యజ్ఞశాల, ఆలయం లోపలి బావి, ఇవి ముఖ్యమైన అంటారు. కానీ చాలా ఉన్నాయి. వాటికి శిఖరం అంటే ఏంటి? స్వామివారి శిరస్సు. గర్భాలయం అంటే స్వామివారి కంఠం. మండపం అంటే స్వామివారి ఉదరం. ప్రకారం అంటే స్వామివారి మోకాళ్ళు, పిక్కలు. గోపురం అంటే స్వామివారి పాదములు. ధ్వజము అంటే స్వామివారి జీవస్థానం అని. అందుకు ఇవి అత్యంత ముఖ్యంగా పరిగణించాలి. దీని గురించి మనకి తెలియదే. శిఖరం అంటే తెలుసు, గర్భాలయం అంటే తెలుసు, కానీ శిఖరం అంటే స్వామివారి శిరస్సు అని, గర్భం అంటే స్వామివారి కంఠం అని, మండపం అంటే ఉదరం అని, ప్రకారం అంటే స్వామివారి మోకాళ్ళు, పిక్కలు అని, గోపురం అంటే స్వామివారి పాదములని, ధ్వజము అంటే స్వామివారి జీవ స్థానం అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి తెలుసుకోవడంలో చాలా మంచిది. అలాగే మూర్తులు విషయానికి వస్తే, ప్రతిష్ఠించబడిన శివాగ్రలో ధ్రువమూర్తులు అని, మూల విరాటం అని వేరంటారు. మూల విరాటులు వేరు, తామ్రలోహంలో తయారు అయిన విగ్రహాలని కౌతుక మూర్తులు అంటారు. అలాగే ఉత్సవమూర్తి విగ్రహాలు కూడా ఉంటాయి. స్వప్నమూర్తులు అని కూడా అంటారు. నిత్యమై నెత్తి అభిషేకాలు జరుగుతున్న వాటికి. అర్చక ధర్మాలు చాలా ఉన్నాయి. అర్చక ధర్మాలలో అర్చకులు ప్రాతకాలం లేచి స్నానం చేసి పూజలు చేస్తారు. సో అర్చకులే అక్కడ పూజలు చేస్తారు, కానీ వాళ్ళను కూడా మనం నమస్కరించాలి. నమస్కారం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు వాళ్ళకి చాలా నమ్మకాలు ఉన్నాయి. ఎంత మోడర్నిజం వచ్చినా, ఎంతలా ఎదిగినా కొన్ని నమ్మకాలని మనం విడవలేము. వంశపారంపరికంగా కూడా రావచ్చు. కానీ అసలు ఏమిటి ఈ నమ్మకాలు ఉన్నవేంటి? నమ్మకాలను తెలుసుకోవడంలో తప్పు లేదు. ఆచరించడం మనమే ఆలోచించుకోవాలి. ఏమిటి ఆచరించాలి, ఏది అక్కర్లేదు. మూఢనమ్మకాలు మాత్రం వద్దు. కానీ నమ్మకాలని ఆచరించడంలో తప్పు లేదు. అవైనా మంచి నమ్మకాలను ఆచరించడంలో అసలు తప్పు లేదు. అసలు ఈ నమ్మకాలు ఏమిటి? ఈ రోజుల్లో చాలా మందికి నమ్మకాలు లేవు, తెలియదు. అవసరం ఉందా? అది తెలియదు. కానీ అవసరం ఉండి కొంతమంది కావాలి అనుకుంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఇది. ఈ నమ్మకాలు మన పూర్వీకుల నుంచి వస్తున్నాయి. పాటించడానికి అది మీ వ్యక్తి, మీరు ఆలోచించుకొని చేయవలసినది. ఇవి నమ్మకాలు కొన్ని. ఏమిటంటే, నిప్పుని నోటితో ఊదరాదు, అరికాళ్ళని నిప్పులో కాల్చుకోరాదు, మంచం కింద అగ్ని పెట్టకూడదు, అగ్నిపై నుండి దాటకూడదు, సంధ్యాకాలంలో నిద్రపోరాదు, భూమిపైన కాళ్ళతో రాయకూడదు, నీటిలో ఉమ్మి వేయకూడదు,
తనకంటే పెద్దవాడు నిద్రపోతున్నప్పుడు తట్టి లేపకూడదు. మనం ఊరుకుంటామా? కానీ తెలుసుకోవాలి. ఒంటరిగా ఇంట్లో ఎప్పుడు పడుకోకూడదు. నీళ్లు తాగుతున్న ఆవుని నివారించకూడదు. పాలు తాగుతున్న దూడని నివారించకూడదు. నూనె పూర్తిగా పిండి వేసిన పిండి మంటల భుజించరాదు. కడుపు పూర్తిగా నిండునట్లు భుజించరాదు. కుడుములు, దోశలు మొదలైన తోడ మీద పెట్టుకొని తినరాదు. స్నేహపూర్వకంగానైనా భుజం మీద తట్టరాదు. కంచు పాత్రల్లో కాళ్ళు కడుక్కొనరాదు. పగిలిన పాత్రలో తినకూడదు. గుడ్డి ఎద్దులు, తోకలేని ఎద్దులు కట్టిన ఎడ్ల బండితో ప్రయాణం చేయకూడదు. వాళ్ళకి దంతాలతో గీరాదు. గడ్డిని తుంచరాదు. రాత్రి పూట చెట్ల కింద పడుకోకూడదు. తన చెప్పులని తనే మోసుకొని పోకూడదు. మంచం మీద పడుకొని తినకూడదు. సూర్యాస్తమం అయ్యాక పువ్వులతో ఉన్నాయే పదార్థాలు తినకూడదు. ఎంగిలి చేతులతో ఎక్కడికి పోకూడదు. కాళ్ళు కడుకొని తడి కాళ్లతో భోజనం చేసేవాడు దీర్ఘాయుషు కలవాడు అవుతాడు. 2 చేతులతో తల గోక్కోకూడదు. భోజనం చేస్తూ శిరస్సు ముట్టుకోకూడదు. కోపంతో కూడా జుట్టు పట్టుకొని కొట్టరాదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. జ్వరం పీడుతున్నప్పుడు స్నానం చేయకూడదు. మధ్యరాత్రి పూట స్నానం చేయకూడదు. ఎంగిలి చేతితో ఆవుని, బ్రాహ్మడుని, అగ్నిని తాకకూడదు. కాలకృత్యాలు తీర్చుకున్నాక కాళ్ళు తప్పక కడుక్కోవాలి. పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు వారికి నమస్కారం చెయ్యాలి. ఎవరైనా కోపంతో కర్రని ఎత్తకూడదు. పెద్ద అన్న తండ్రితో సమానం. బంగారాన్ని దానంగా స్వీకరిస్తే ఆయుష్ క్షీణిస్తుంది. దాని దానం చేసిన వాడు ఆయుష్ పెంచుతుంది అంట. కాలితో అన్నానని ఎప్పుడు తనకూడదు. కీటకాలు పడ్డ అన్నాన్ని ఎప్పుడు భుజించకూడదు. కుక్కలు ముట్టిన అన్నాన్ని భుజించకూడదు. వైద్యుడి ఇంట్లో అన్నం ఎప్పుడు తినకూడదు. అది చీమతో సమానం అంట. చేసిన దానాన్ని ఎప్పుడు చెప్పుకోకూడదు. వెల్లుల్లి, నీరుల్లి, ఒంటి కూర, తెల్ల పాయలు మొదలైన వస్తువులు బ్రాహ్మణులు భుజించరాదు. శవాన్ని ముట్టుకున్న వారికి 10 దినాలు అశౌచము ప్రాప్తిస్తుంది. కూరగాయలు, దుంపలు, పళ్ళు మొదలైన వాటిని నీటితో ప్రోక్షణ చేయవలెను. వస్త్రాలను నీటిలో పిండాలి. పట్టు వస్త్రాలని, ఉన్ని కంబళ్లను చౌడు మన్నుతో శుద్ధి అవుతుంది. సాలువలు మారేడు పళ్లతో శుద్ధి అవుతాయి. తెల్లని పట్టుని తెల్లవాలు పొడితో శుద్ధి చేయాలి. పక్షి నోటి నుండి జారిన పండు పరిశుద్ధమైనది. స్త్రీ సంగమంపై స్నానం చేయవలను. నిద్ర లేచాక, ఉమ్మి వేశాక తుమ్మాకు నీరు ఆచనము చేయవలను. కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపకూడదు. కాలి బొటన వేళ్లు మడిచి భూమి మీద పెట్టకూడదు. రాత్రిపూట చింతకాయ, నిమ్మకాయ, ఉసిరి ఊరగాయలు తినకూడదు. మండుతున్న బొగ్గులను ఎన్నడూ పారవేయకూడదు. వెలుగుతున్న దీపాన్ని నోటితో ఆర్పకూడదు. అగరవత్తులను వెలిగించాక నోటితో ఊద ఆర్పకూడదు. చేత్తోనే గాలి విసిరి ఆర్పాలి. సూర్యాస్తమం తర్వాత కుండలు తయారు చేయకూడదు. క్షురకర్మ చేసుకుని వచ్చాక స్నానం అయ్యే వరకు వేరే వస్తువులను తాకరాదు. అరుగుల మీద కూర్చుని కాళ్ళు ఊపకూడదు. వేయించిన వేరుశనక్కాయ తిన్నాక ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోవాలి. కందిపప్పుతో చేసిన పప్పు అరగబాటోనికి పప్పుని నెయ్యితో భుజించాలి. పొట్లకాయ కూర, గుడ్డు ఒకేసారి తినకూడదు. నెలల పసికందుని కోతి అని ఎన్నడూ అనకూడదు. కాలితో ఉన్న ఉయ్యాలని ఊపకూడదు. స్నానం ఖాళీగా ఉన్న ఉయ్యాలని కాలితో ఊపకూడదు. స్నానం చేసేటప్పుడు నీళ్లు పోసుకునే పాత్ర మొత్తంగా ఖాళీ చేయకుండా నీరు ఒక చెంబుడు అయినా వదిలిపెట్టాలి. పసిపిల్లల్ని సాయంత్రం పూట తప్పనిసరిగా బయటికి తీసుకుని వెళ్లాల్సి వస్తే నెత్తి మీద ఒక గుడ్డ కప్పి తీసుకుని వెళ్ళాలి. బావిలో ఖాళీ ఇచ్చేది వేసి ఎప్పుడు వదిలిపెట్టకూడదు. బావి చెప్టా మీద పడుకొని ఒరల మీద కాళ్ళు పెట్టకూడదు.
బావి వరల మీద కూర్చొని కాళ్ళు ఊపకూడదు. ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు బ్రాహ్మడు ఎదురు పడితే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ బయలుదేరాలి. ఒంటి బ్రాహ్మడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్తున్నాను అని చెప్పకూడదు, ఎప్పుడు వెళ్ళొస్తాను అని మాత్రమే చెప్పాలి. కింద కూర్చొని ఉన్నప్పుడు కాళ్లపై నుండి దాటకూడదు. ఈశ్వర దర్శనం చేసినప్పుడు తప్పక నందీశ్వరుడు కొమ్ముల మధ్యలో నుంచి దైవ దర్శనం కావించి తోకని సృజించి నమస్కారం చెయ్యాలి. దైవ దర్శనం అయ్యాక గుడిలో ఉన్న మండపం మీద నుంచి గాలి గోపురం దర్శనం కూడా చెయ్యాలి. పిల్లిని చంపినవాడు బంగారంతో పిల్లి బొమ్మని తయారు చేయించి దానం చెయ్యాలి. నిద్ర లేవగానే అరచేతిని చూసుకోవాలి, దేవుడిని తలుచుకోవాలి. ఎక్కడికైనా బయలుదేరినప్పుడు నల్ల పిల్లి ఎదురు రాకూడదు. ఏ పైనైనా మొదలు పెట్టినప్పుడు ఎవడన్నా తుమ్మితే అశుభం జరుగుతుంది. బయటికి బయలుదేరేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నిండుగా నీళ్లతో ఉన్న చెరువులకి ఎప్పుడు గండి కొట్టకూడదు. దేవుడికి కొట్టే కొబ్బరికాయకి ముచ్చిక ఉండాలి. సున్నం వక్కలు లేకుండా తమలపాకులు ఎప్పుడూ వేసుకోకూడదు. నెలల పిల్లలు పసిపిల్లలు ఉన్న ఇళ్లలోకి వెళ్లే ముందు తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆడపిల్లల్ని ఎప్పుడు శని దేవత అని పిలవకూడదు. శుభకార్యాలకి నలుపు వస్త్రం పనికిరాదు. బయటికి బయలుదేరినప్పుడు కుడి పక్క నుంచి తాకి వెళ్తే అది అశుభం. వ్యాపారం చేసేవాడు ఎప్పుడూ బోనీ వస్తువు అప్పుగా ఇవ్వకూడదు. భద్రపథంలో దూడని కన్న ఆవు అశుభానికి చిహ్నం. మాఘంలో దూడని కన్న దేగ అశుభానికి చిహ్నం. సోమవారం శనివారం తూర్పు దిశగా ప్రయాణం ప్రారంభించకూడదు. ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు 3 బయలుదేరకూడదు. ముందు 2, తర్వాత 1 బయలుదేరాలి. నెలల పసికందు ఉన్న గది గుమ్మానికి ఒకవైపు చెప్పు, ఒకవైపు కలబందం ఆకు వెళ్లాడి తీయాలి. ఇంటికి విశాలమైన వీధి గుమ్మం, చిన్న పెరడు మంచిది కాదు. ఇంటికి చిన్న వీధి గుమ్మం, విశాలమైన పెరడు మంచిది. ఎప్పుడూ ఒక ఊపుతూ ఉండే ఎద్దు మంచిది కాదు. చిత్త నక్షత్రం మంచిది కాదు, ఎందుకంటే అది చిత్రగుప్తుల వారి నక్షత్రం. ఆడపిల్ల ఎప్పుడు సంతానంలో బేసి సంఖ్యలో పుట్టాలి. కవులకు ఎప్పుడు 2 మగపిల్లలు కానీ 2 ఆడపిల్లలు కానీ ఉంటే చాలా శుభప్రదం. అదే ఆడపిల్ల మగపిల్ల జతగా ఉండితే అశుభం. పసిగుడ్డుని అద్దం చూపించకూడదు. పిల్లల మొదటి దంతం రాలిపోతే ఆవు పేడలో పెట్టి అది పిడప కింద చేసి ఇంటి మీద వెయ్యాలి. గర్మిడి ఇంట్లో ఉంటే పిచ్చుక గూడు కడితే అత్యంత సుఖప్రవసం అవుతుంది. పిల్లకి దిష్టి సాయంత్రం పూటే తీయాలి. పిల్లకి దిష్టి తీసాక కళ్ళు ముంజెత్తులు కాళ్ళు నీళ్లతో గడవాలి. కప్పలు వెళ్ళి చేస్తే వానలు సమృద్ధిగా కురుస్తాయి. 13వ సంఖ్య అశుభం. పాలపిట్ట దర్శనం శుభకరం. ఇంటి గుమ్మానికి మిరపకాయలు తలకిందుగా వేలాడదీస్తే చెడు శక్తులు గుమ్మం దాటి లోపలికి రాలేవు. వెలిగే దీపం చప్పున ఆరిపోతే అశుభం. వధువు తన పెళ్లి రోజులు తాళి కట్టేంత వరకు వరుడి ముఖం చూడకూడదు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు చీపురు ఎవరికీ తగలకూడదు. శుక్రవారం అద్దం పగిలితే అశుభం. వేసి ఉన్న నిచ్చెన కింద నడవడం అశుభం. ఇంటి గుమ్మం మీద ఎక్కి నిలవకూడదు. గొడుగుని ఇంట్లో నుండి విప్పకూడదు. బయటికి వెళ్ళిన తర్వాతే విప్పాలి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఇంటి లోపలికి వస్తున్న కానీ కుడికాలి ఉపయోగం అత్యంత శుభకరం. సాలె పురుగులు మీ మీద పాకితే మీకు కొత్త బట్టలు ప్రాప్తం ఉంది అన్నమాట. సునకం ఏడవడం అశుభం. పగటి పూట గుడ్లు కూని చూస్తే అశుభం. గర్భవతులు సవాలు ఉన్న చోటుకి పోకూడదు. దువ్వుకున్నప్పుడు దువ్వెన కింద పడితే అశుభం. వేసుకున్న పగడాలు రంగు మారితే అశుభం. వంతెన మీద నిలబడి స్నేహితులకి ఇటుకోలు పలకకూడదు. కొత్త ఇంట్లోకి మారినప్పుడు కొత్త చీపురు కొనుక్కోవాలి. పాత చీపురుని పొరపాటును కూడా వెంట తీసుకొని పోకూడదు.
కాలు దురద పెడితే త్వరలో ప్రయాణ యోగం ఉన్నదన్నమాట. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు. ఉప్పుని ఒకరి చేతికి మనం స్వయంగా అందించకూడదు. వీధికి ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు. చేపలు తినేటప్పుడు తోక దగ్గర మొదలుపెట్టి తల వైపు తినాలి. కొంగుకి ముడివేసిన పెట్టుకోవడం ఎల్లప్పుడూ శుభకరం. వాన పడుతున్నప్పుడు చెట్టు కింద ఎప్పుడూ నిలబడకూడదు. ఆడవారు ఈల వేయకూడదు. మన పక్కన వారు ఎవరన్నా ఆవలిస్తే మనకు కూడా ఆవలిస్తే వస్తుంది. ముక్కు మీద దురద పెడితే అది కలహానికి సూచకం. గోల్డ్ ఇంట్లో ఎప్పుడు కత్తిరించుకోకూడదు. ఇంట్లో తేనె పుట్ట పడితే అశుభం. పసిగుడ్డు పట్టుకునే మంచం కింద పాత చీపురు పాత చెప్పు పెడితే చాలా మంచిది. సూర్యాస్తమైన తర్వాత చీపుల్లో ఇల్లు ఓడవకూడదు. ఆవులు తోక ఎత్తి నిలబెడితే అది రాబోయే వర్షానికి సూచన. నది కాలువ దాటుతున్నప్పుడు నదిలోని కానీ కాలువలో కానీ డబ్బులు వేసి ఏదన్నా కోరుకుంటే అది తప్పక సిద్ధిస్తుంది. భోజనం చేసేటప్పుడు నాలుగు కొరుక్కుంటే అది కొద్దిసేపటి క్రితం చెప్పిన అబద్ధానికి సంకేతం. తోక చుక్క రాలితే అశుభం. భోజనం చేసేటప్పుడు పొలమారితే ఎవరో కావలసిన వారు తలుచుకుంటున్నారని అర్థం. ఉల్లిపాయలు మండిస్తూ కోరుకున్న కోరిక తప్పక తీరుతుంది. కొవ్వొత్తు, గుడ్డి దీపం వెలుతుల్లో అద్దంలో మన మొహం మనమే చూసుకోకూడదు. పాలు పొంగితే శుభసూచకం. బల్లి కళలో కనబడితే ప్రియమైన వారు అనుకున్న వారిలో శత్రువులు ఉన్నారన్నమాట. కీచురాళ్ళు ఇంట్లో అరిస్తే శుభం. కుడి చెవి దురద పెడితే శుభం. ఎడమ చెవి దురద పెడితే అశుభం. కుడి కన్ను అదిరితే శుభం. ఎడమ కన్ను అదిరితే అశుభం. కళ్ళలో చేప కనపడితే తెలిసిన ఆడవారిలో ఒకరు గర్భవతి అయ్యారన్నమాట. పుట్టుడు పని శుక్రవారం మొదలు పెట్టకూడదు. అనుకోకుండా బట్టలు తిప్పి వేసుకుంటే శుభం జరుగుతుంది. నడుస్తూ ఉన్నప్పుడు బట్టలు ఏదన్నా ముళ్ళ పొదకి పట్టుకొని తిరిగితే ధనం లభిస్తుంది. గబ్బిలం ఉన్న ఇల్లు అశుభానికి చిహ్నం. శుక్రవారం గోళ్లు తీసుకోకూడదు. పిచ్చుకలు ఉన్న ఇల్లు శుభకరం. వంటి మీద వేసుకుని ఉన్నప్పుడు బట్టలను కుట్టుకోకూడదు. పుట్టినప్పుడు గుప్పెడు చెరిచి ఉన్న శిశువు ప్రపంచానికి శాసించేవాడు అవుతాడు. యాచకానికి వచ్చిన బ్రాహ్మడికి బిచ్చం వేయకపోతే కాశీలో గోవుని చంపినంత పాపం. నల్ల కుక్క వెంబడి పడి వస్తే అశుభం. గుర్రం వదిలిన గాలి పీలిస్తే కోరింత దగ్గు ఉపశమిస్తుంది. తేనెటీగ చేతి మీద వాలితే ధనం లభిస్తుంది. అదే శిరం మీద వాలితే యశస్సు లభిస్తుంది. ఇతరుల చెప్పుల మీదుగా నడవడం అశుభం. పొలంలో సాయంకాలం పిట్టల కూతలు ఉత్తరం వైపు నుంచి వస్తే అశుభం. పడమర నుంచి అయితే పాడి పంటలు సమృద్ధి. దక్షిణం నుంచి అయితే అదృష్టం. తూర్పు నుంచి అయితే మంచి ప్రేమ ఆప్యాయతలు లభిస్తాయి. ఏదన్నా పని మీద బయలుదేరినప్పుడు నెత్తి మీద రెట్ట వేస్తే శుభం జరుగుతుంది. సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే అదృష్టం. లేగదూడ వీపు మీద చర్చడం అశుభం. సాయంత్రం పూట ఆవులు పొలంలో పడుకొని ఉంటే వాన ఖచ్చితంగా పడుతుంది. గాడిద మీద ఎక్కి వెనక్కి తిరిగి కూర్చుంటే దంతాల నొప్పి తగ్గుతుంది. ఆడపిల్లలు ఎగిరే తూనీగని పట్టుకుంటే వివాహం అవుతుంది. ఒక నక్క కనబడితే శుభం. నక్కల గుంపు కనబడితే అశుభం. తీతువు పెట్టి అరిస్తే అశుభం. నెమలి ఏడిస్తే తుఫాను సమీపిస్తుందన్నమాట. అర్ధరాత్రి కోడి కూస్తే దయ్యం వచ్చినట్టు లెక్క. రాబందుని చూస్తే అశుభం. శనివారం గుండు గీసుకుంటే అశుభం. ఇంద్రధనస్సు శుభ సూచకం. గంటలు మోగడం శుభ సూచకం. ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తుమ్మితే ఆ మాట సత్యం అన్నమాట. శనివారం పూట నూనె కొనకూడదు. వంటగదిలోకి చెప్పులతో పోకూడదు. కనుమ రోజులు ప్రయాణించకూడదు. ఏదన్నా పని ప్రారంభించడానికి మంగళవారం మంచిది కాదు. నేల మీద గీతలు గీస్తే అప్పుల పాలు అవుతారు. పడక గదిలో స్వయంగా అతిథుల్ని ఆహ్వానించకూడదు. సుమంగళిగా ఉన్న ఆడవారు బొట్టు ఎప్పుడు పెట్టుకునే ఉండాలి. నేల రాలిన పువ్వు పూజకి అర్హం కాదు. ఆవలించినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలి, లేకపోతే దయ్యాలు మనని ఆవహిస్తాయి.
సాయంత్రం పూట సూర్యాస్తమం అవుతున్న వేళలో పడుకోకూడదు. సూర్యాస్త సమయం తర్వాత చెట్లకి నీళ్లు పోయకూడదు. చెట్ల నుంచి పువ్వులు తుంచకూడదు. దీపాలు పెట్టాక ఎవరన్నా తోడికి పెరుగు కానీ మధ్య కానీ ఇవ్వమంటే ఇవ్వకూడదు. శుక్రవారం దీపాలు పెట్టాక డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. ఇంటి తాళం చెవులు ఎడమ చేతిలో ఎక్కడ వదిలి పెట్టకూడదు. ఇవి కొన్ని మనకి తెలిసిన సామెతలు. కానీ చాలా ఇంకా ఉంటాయి. ఇవన్నీ నమ్మకాలు, సామెతలు కాదు, నమ్మకాలు. ఈ నమ్మకాలని కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కానీ ఎంతో మంది దీని మీద డిస్కషను, ఆర్గ్యుమెంటు చేస్తారు. మనం ఎవరికైనా చెప్పాను అనుకోండి, కాళ్ళు ఊపకండి అని, అంటే ఎందుకు ఊపకూడదు అని అడుగుతారు. నా దృష్టిలో చేయగలిస్తే చెయ్యండి, చేయలేకపోతే అది సడన్ గా జరుగుతాం మన చేతిలో లేదు. కానీ కోరుండి చెయ్యద్దు. ఇలాంటివి ఉన్నప్పుడు, ఇది చెయ్యకూడదు అన్నప్పుడు దాన్ని కోరుండి చేసి దుఃఖం తెచ్చుకునే బదులు చేయడం మానిస్తే మంచిది.